ఈ వీడియోలో థర్స్‌డే ఓటింగ్ ట్రెండ్ ఎలా ఉంది? ఎవరు టాప్‌లో ఉన్నారు? ఎవరు మిడ్ రేంజ్‌లో ఉన్నారు? ఎవరు ఎలిమినేషన్‌కి దగ్గరలో ఉన్నారు? ఎవరు అస్సాం ట్రైన్ ఎక్కబోతున్నారు ఈ వారం అనేది మాట్లాడదాం. అలాగే డెమాన్ పవన్ గ్రాఫ్ నిజంగానే పెరిగిందా? లేకపోతే యాజ్ ఈజ్ అలానే ఉందా? కళ్యాణ్ డెమాన్ పవన్ ఓటింగ్‌లో దాటేసాడా? తనూజ ఇంకా ఫస్ట్ పొజిషన్‌లోనే ఉందా? అండ్ ఇంకో నామినేషన్ అనాలా? ఏమనాలి? ఇంకో ఓటింగ్ పోల్ పెట్టారు కదా! బర్నీ గారిది, శ్రీజ గారిది. దాని పంచాయతీ ఏంటి? శ్రీజ ఔట్ ఆఫ్ బిగ్ బాస్ హౌసా? ఏంటి? బర్నీ గారు కన్ఫర్మ్ అయిపోయారు కదా! మరి శ్రీజ పరిస్థితి ఏంటి? శ్రీజ హౌస్‌లో ఉందా? ఔట్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్ అసలు ఏం చేయబోతున్నారు? ఇవన్నీ షార్ట్ అండ్ స్వీట్‌గా లెస్ దాన్ 10 మినిట్స్‌లో అవగొట్టడానికి ట్రై చేస్తాను. మీ తరపు నుంచి ఒకటే ఒక రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి చూడండి. ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది. కుదిరితే హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. ఇంకా మొదలు పెడదాం. సో వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. ఫస్ట్ శ్రీజ టాపిక్ మాట్లాడదాం. శ్రీజ బర్నీది. ఆల్రెడీ ఉదయం వీడియో చేశా, మళ్ళీ చెప్తున్నా ఒకవేళ చూడలేని వాళ్ళ కోసం. ఈ నిన్నే టాస్క్లు అయిపోయాయి. ఫస్ట్ టాస్క్ ఎందుకు పెట్టారో బిగ్ బాస్కే తెలియాలి. ఆ టాస్క్ విన్నర్ శ్రీజ. బట్ ఆ టాస్క్ని ఇంకా వదిలేశారు. ఏమంటారు దాన్ని పక్కన పడేశారు. పక్కన పడేసి ఇంకో 3 టాస్క్లు పెట్టారు. 3 టాస్కుల్లో లైవ్లో ఆల్రెడీ 2 టాస్కులు జరిగాయి. ఆ 2 టాస్క్లో ఫస్ట్ టాస్క్ బర్నీ టీం విన్ అవుతుంది. సెకండ్ టాస్క్ శ్రీజ. ఫస్ట్ టాస్క్ ఏంటంటే బర్నీకి ఇంజరీ కాబట్టి బర్నీ ప్లేస్లో దివ్యానికిత వెళ్తారు. సో దివ్యానికిత శ్రీజ అది ఒక మేజ్ టాస్క్. అది దివ్యానికిత విన్ అవుతుంది. సో బర్నీ టీంకి ఒక ఫ్లాగ్. ఇంకో టాస్క్ వచ్చేసరికి ప్రోమో 3 చూశారు కదా, అది ఇంకా అనాలిసిస్ చేసేంత ప్రోమో కాదు కాబట్టి మెయిన్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఆ టాస్క్ సునాయాసంగా శ్రీజ వాళ్ళు 8 నిమిషాల చిల్లర తీసుకుంటే వీళ్ళు 2 నిమిషాల చిల్లరలో అవగొట్టేశారు. సో అది ఇంకో టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్లో బర్నీ ప్లేస్లో ఇమాన్యుయల్, శ్రీజ ప్లేస్లో కళ్యాణ్. ఆ టాస్క్ ఇమాన్యుయల్ గెలుస్తాడు. సో అలాగా బర్నీకి 2-1 లీడ్. సో ముందే చెప్పారంట, లైవ్లో సరిగ్గా క్లారిటీ లేదు కానీ 3 టాస్క్లు పెడతారని ముందే చెప్పారంట. సో 3 టాస్క్లు అయిపోయి 3 టాస్క్లో లీడ్ బర్నీ. సో 2-1. సో టాస్క్లో విన్ అయ్యాడు కాబట్టి ఇంకా బర్నీ మీరే పర్మనెంట్ హౌస్ మేట్ అని చెప్పి బిగ్ బాస్ డిక్లేర్ చేశారంట, చెప్పేశారంట. అది మనకి నాకు తెలిసి ఈరోజు నైట్కి చెప్తారనుకుంటా, రేపు చూపిస్తారో. బట్ అయితే చూపిస్తారు. సో బర్నీ ఫ్యాన్స్కి అది హ్యాపీ న్యూస్. బర్నీ గారు పర్మనెంట్ హౌస్ మేట్ అయిపోయారు. మరి శ్రీజ పరిస్థితి ఏంటి? శ్రీజ నిలిపోమన్నారా? లేకపోతే ఈరోజు వెళ్తుంది? ఈరోజు అంటే మనకి థర్స్డే కదా, హౌస్లో ఈరోజు వెళ్తారా? రేపు వెళ్తుందా? లేకపోతే ఆల్రెడీ వెళ్ళిపోయిందా? ఆర్ సాటర్డే వరకు నాగార్జున గారు వచ్చేంత వరకు ఆగి సాటర్డే ఎందుకు పాజ్ ఇచ్చారు అంటే టాస్క్లో విన్ అయిపోయారు బర్నీ గారు, వెరీ క్లియర్. సో ఆయన పర్మనెంట్ అయిపోయారు. మరి ఓటింగ్ అని ఒకటి పెట్టారు కదా, ఆ ఓటింగ్లో ఏంటి జరిగింది? అసలు ఓటింగ్లో ఎవరు టాప్ వచ్చారా? 1 డే ఆల్మోస్ట్ 25 అవర్స్ 26 అవర్స్ ఉంది కదా పోలు. 25 అవర్సా అంతే ఉంది కదా. సో ఆ పోలు పరిస్థితి ఏంటి? అందులో టాప్ వస్తే ఏంటి? సేమ్ బర్నీయే టాప్ వస్తే ఏమీ లేదు. అప్పుడు శ్రీజని ఎలిమినేట్ చేస్తారా? ఒకవేళ శ్రీజ టాప్ వస్తే ఏం చేస్తారు? శ్రీజని ఉంచుతారా? చాలా పర్మిటేషన్స్ ఉన్నాయి. బట్ ఆ కాల్ బిగ్ బాసే తీసుకుంటాడు. బిగ్ బాస్ తీసుకునేంత వరకు మనం ఇవన్నీ అజంప్షన్లే. యాజ్ ఆఫ్ వరకు ఆమె హౌస్లోనే ఉన్నారంట. ఈయన పర్మనెంట్ అని తెలిసిపోయిందంట. బట్ ఆమెను ఏం చేయబోతున్నారు? శ్రీజ గారిని ఎలిమినేట్ చేయబోతున్నారా లేకపోతే ఉంచుతారనేది చాలా లెక్కలు ఉన్నాయి. ఎందుకురా అంటే అయేషా కూడా రికవర్ అయిపోయిందంట. సో ఇప్పుడు అయేషాని తెద్దాం అనుకున్నారు అనుకోండి, శ్రీజను ఉంచరు నాకు తెలిసినంత వరకు. అయేషా రావట్లేదు అనుకోండి, అప్పుడు కూడా శ్రీజను ఉంచుతారో కూడా అది వాళ్ళ కాల్ తీసుకోవాలి. ఓటింగ్ నాకు తెలిసిన సోర్స్ ప్రకారం హాట్స్టార్ ఓటింగ్లో శ్రీజకి ఎక్కువ వచ్చిందని. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆల్ కాల్, ఇందులో ఫోన్ కాల్ ఓటింగ్ కూడా లేదు కాబట్టి బర్నీకి వచ్చిందని చెప్పినా మనం మాట్లాడేది ఏం లేదు. సో బర్నీకి వచ్చింది, అక్కడ టాస్క్లు విన్ అయ్యారు, ఇక్కడ విన్ అయ్యాడు కాబట్టి బర్నీ ఇంకా శ్రీజ అవుట్, ఫెయిర్ ఎలిమినేషన్ అని చెప్పి శ్రీజ ముఖం మీద ఏవి పడేసి పంపించేస్తారు. లేదా శ్రీజను ఉంచుదాం అనుకుంటే ఓటింగ్లో శ్రీజకి వచ్చింది, టాస్క్లో బర్నీకి వచ్చింది కాబట్టి బర్నీ ఉన్నాడు, శ్రీజ ఉన్నారని చెప్పి కథ హ్యాపీ ఎండింగ్ ఇద్దరికి పంపించేస్తారు. అలా కాకుండా ఇంకేమైనా జరుగుతాయి అంటే చూడాలి. హ్యాజ్ ఆఫ్ నో అయితే బర్నీ ఫ్యాన్స్కి అయితే అది గుడ్ న్యూస్, శ్రీజ ఫ్యాన్స్కి అయితే అది బ్యాడ్ న్యూసే. ఎందుకంటే టాస్కుల్లో ఓడిపోయారు, ఇంక అందులో మాట్లాడడానికి కూడా లేదు. కోర్స్ మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ వస్తాయి ఆ టాస్కులుగా ఫెయిర్గా జరగలేదని. ఏం ఫెయిర్గా జరిగిందని బిగ్ బాస్ సీజన్ 9లో మాట్లాడి నాకు చిరాకు వస్తుంది, ఆ రిపిటేషన్ వచ్చేస్తుంది. అందరికీ తెలిసిందే, జనాలు చూస్తున్నారు, వాళ్ళు గ్రాంటెడ్గా తీసుకున్నాడు. మనం ఎంత గొంతు చించుకున్నా అవి రివర్ట్ చేయరు. సింపుల్ అబ్బా. అయేషాకి హెల్త్ బాగోలేదంటే వెళ్ళిపోమన్నారు. బర్నీ గారికి హెల్త్ బాగోపోయినా కూడా ఉంచి సబ్స్టిట్యూట్ పెట్టి ఎందుకు ఆడిస్తున్నారు? మీకు అక్కడే ఆన్సర్ వస్తుంది మీరు వెతుక్కుంటే, సింపుల్. సో శ్రీజ అప్డేట్ కాంక్రీట్గా తెలియాలని కొన్ని రోజులు ఆగాలి. ఆర్ ఒకవేళ హౌస్లో నుంచి రూమ్కి పంపిస్తారనుకోండి హోటల్కి, అక్కడ కూడా ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఏంటంటే సాటర్డే రోజు పిలిచి ఏవి వేసేసి మీకు ఓట్లు రాలేదని చెప్పి పంపించేస్తారు. ఆర్
సాటర్డే పంపించేసి అప్పుడు అయేషాకు రావట్లేదు ఈ అమ్మాయిని ఉంచాలి అనుకుంటే నీకు ఓట్లు వచ్చాయి, అందుకే నేను మళ్ళీ సర్ప్రైజ్ అని చెప్పి మూడోసారి రీఎంట్రీ చాలా జరుగుతాయి. సో మనం ఏది బలంగా చెప్పడానికి ఏం లేవు, ఇవన్నీ పాసిబిలిటీసే. యాజ్ ఆఫ్ నౌ ఒకటే చెప్తాను, గుడ్ న్యూస్ ఫర్ భరణి, బ్యాడ్ న్యూస్ ఫర్ తనుజ, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇంకా అన్యాయం జరిగిందంటే ఈ సీజన్ బోల్డ్ అన్యాయాలు జరిగాయి, బోల్డ్. మనం ఏం చెప్పినా వాళ్ళు తీసుకోవట్లేదు. సింపుల్. నాకు ఒకటి అర్థమైంది, వాళ్ళకి నచ్చిందే వాళ్ళు చేసుకుంటున్నారు అబ్బా, సింపుల్. ఇంకా బలంగా శనివారం మాట్లాడతా, అప్పటి వరకు చూస్తా ఏం జరుగుతుందో. ఇంకోటి నెక్స్ట్ ఓటింగ్లోకి వచ్చేసరికి తనుజ ఫస్ట్ పొజిషన్. తనుజ పొజిషన్ అసలు దరిదాపుల్లో కూడా లేరమ్మా. పేరుగే సెకండ్ ప్లేస్. సెకండ్ అనేది 2 అనేది 1 పక్కనే ఉంటుంది, కానీ ఇక్కడ 2కి 1కి పర్సంటేజ్ చాలా డిఫరెన్స్ ఉంది. తనుజ ఓట్ బ్యాంక్ అలాగా అంబుజా సిమెంట్ వాల్ అంటారు చూసారా, అంబుజా సిమెంటేనా, అంబుజా సిమెంటే, అంత దిట్టంగా బలంగా ఉంది ఫస్ట్ పొజిషన్లో తనుజ గారు. సెకండ్ పొజిషన్లో కళ్యాణే ఉన్నాడు. కానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే డిమాండ్ పవన్కి చాలా మంచి ఓటింగ్ 2 రోజుల నుంచి పడుతుంది. దానికి కారణం టాస్కుల్లో వాళ్ళు చూపించకపోయినా ఎలాగో మౌత్ టాకో, రివ్యూల వల్ల, లైవ్లో చూసిన కట్టల వల్ల మనోడికి సింపతి వచ్చింది, గుర్తింపు వచ్చింది. న్యూట్రల్ ఆడియన్స్లో ఒక స్టాండ్ తీసుకుంటున్నారు. పాపం ఆడుతున్నారు ఆ పిల్లోడు, ఏవి సీన్ చేయట్లేదు, కంటెంట్ చేయట్లేదు, ఓవర్ డ్రామా చేయట్లేదు, మెలో డ్రామా చేయట్లేదు, ఆడుతున్నాడు పద్ధతిగా, మనోడు వ్యాపారం ఏదో చేసుకుంటున్నాడు అని చెప్పి ఓటింగ్ గట్టిగా పెరిగింది. ఓటింగ్ ఎంత గట్టిగా పెరిగింది అంటే ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ని క్రాస్ చేయబోయాడు. ఒక్కొక్కసారి క్రాస్ చేయాల్సిన లేదు, క్రాస్ చేయబోతున్నాడు, దగ్గరికి వచ్చాడు అంటేనే అది వార్నింగ్ సైన్ మిగిలిన వాళ్ళకి. సో వన్స్ రైజ్ అయింది కాబట్టి ఈ రైజ్లానే వెళ్తుందా, మళ్ళీ కిందకి డౌన్ అయిపోతుందో తెలియదు. కానీ డిమాండ్ పవన్ ఎక్కి అయితే మంచి ఓటింగ్ పడ్డది ఈ వారం, చాలా మంచి ఓటింగ్. సో థర్డ్ పొజిషన్లో డిమాండ్ పవన్, సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ పడాలా, ఫోర్త్ పొజిషన్లో సంజన గారు డీసెంట్ ఓటింగ్తో వెళ్తున్నారు. ఆమెకు ఫస్ట్ నుంచి స్టాండర్డ్ ఓటింగ్ ఉందండి. సో ఫోర్త్ పొజిషన్ సంజన, ఫిఫ్త్ పొజిషన్ రితు చౌదరి, ఆమెకు కూడా మంచి ఓటింగే పడ్డది. వీళ్ళ 5 సేఫ్ అబ్బా, సింపుల్. ఇంకా దీన్ని కాంప్లికేట్ చేయను. డేంజర్ జోన్లో ఉండదు వాళ్ళ ముగ్గురులో కూడా నేను చెప్తున్నాను కదా, రాము మోస్ట్లీ సేవ్ అవుతాడు 6th పొజిషను, 7 గౌరవ్, 8 మాధురి. ఇక్కడ కూడా నాకు ఏమనిపిస్తుందంటే, మళ్ళీ చెప్తున్నాను కదా, మాధురి గారిని ఇంకా కాన్ఫ్లిక్ట్లు వస్తాయని చెప్పి ఉంచి గౌరవ్ని పంపించేస్తే మనం ఏమీ చేయలేము. మాధురి గారిని ఉంచడం కోసం ఏమైనా పవర్లు యూజ్ చేసి శ్రీజని పంపించేసినా మనం ఏమీ చేయలేము. సో రకరకాలుగా జరగబోతుంది. బట్ ఎలిమినేషన్ అయితే ఉంటుంది. డేంజర్ జోన్లో అయితే మాత్రం గౌరవ్, మాధురి గారు ఉన్నారు. సో నేను ఒకటే అడుగుతున్నా, మీ ఫేవరెట్ కంటెస్టెంట్లు ఎవరో కామెంట్ చేయండి. ఓటు వేశారో లేదో చెప్పండి. ఓటు వేయకపోతే ఇంకా రేపటి వరకు ఉంది కాబట్టి ఏది గ్రాంటెడ్గా తీసుకోకుండా ఓటు వేయండి. ఇంకెవరున్నారు? ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరికి ఓటేస్తున్నారు, సుమన్ శెట్టి ఫ్యాన్స్ ఎవరికి ఓటేస్తున్నారు, దివ్య నిఖిత ఫ్యాన్స్ ఎవరికి ఓటేస్తున్నారో కామెంట్ చేయండి, ఓకేనా? అలాగే శ్రీజ ఫ్యాన్స్ ఎవరికి ఓటేస్తున్నారు, ఎందుకంటే శ్రీజది అది వేరు ఇది వేరు కదా. సో శ్రీజ ఫ్యాన్స్ ఎవరికైనా కళ్యాణ్కి ఓటేస్తున్నారా, డిమాండ్ పవన్కి ఓటేస్తున్నారో చెప్పండి. అలాగే భరణి గారి ఫ్యాన్స్ ఎవరికి ఓటేస్తున్నారో కూడా చెప్పండి. ఎందుకంటే క్రాస్ ఓటింగ్ జరగడానికి ఛాన్స్ ఉంది కదా, వాళ్ళది వేరే పోల్లో పెట్టారు, వీళ్ళది వేరే పోల్లో పెట్టారు కాబట్టి శ్రీజ ఫ్యాన్స్ అండ్ భరణి ఫ్యాన్స్ కూడా ఈ 8 మంది ఉన్నారు చూసారా, అందులో ఎవరికైనా ఓటు వేయొచ్చు. సో ఆ ఓటింగ్ కూడా పడుతుంది కదా. సో అందుకే అడుగుతున్నా, భరణి ఫ్యాన్స్ ఎవరికి ఓటేస్తున్నారు, శ్రీజ ఫ్యాన్స్ ఎవరికి ఓటేస్తున్నారు, అది కూడా తెలియజేయండి. అంతకుమించి ఏం లేదు. ఇంకేమైనా అప్డేట్లు వస్తే క్విక్గా ఇన్స్టాగ్రామ్లో పెడతా, మై రివ్యూస్ అఫీషియల్ అని చెప్పి ఉంటుంది, 10,000 చిల్లర మంది బ్లూటిక్తో. డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, ఫాలో అవ్వడం ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఇంకా మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.